సిపిఎం పార్టీ పెదవేలు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అడుగులపట్టు పంచాయతీలో ఈ గ్రామం సందర్శన జరిగింది. ఈ గ్రామంలో సుమారు 40 పీవీటీజీ తెగలకు సంబంధించిన కుటుంబాలు ఉన్నారు. వీరంతా అత్యంత వెనకబడిన కుటుంబాలు, సాంప్రదాయ వెనకబడిన కుటుంబాలు. వీరందరికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ 2 సంవత్సరాల నుంచి కల్పించకపోవడం వల్ల చాలా తీవ్రమైన వేదనతో గురి అవుతున్నారు. రోజువారీ ఈ ప్రాంతంలో అటవీ వ్యవసాయ ఉత్పత్తులకు కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జీవన ఉపాధి మరింత దారుణమైన స్థితికి నెట్టబడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ ఊరిలో ఉపాధి హామీ పనులు కల్పించి రోజుకి కనీసం 700 రూపాయలు కూలీ చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ఊరిలో త్రాగడానికి మంచినీరు కూడా మౌలికంగా లేదు. అంటే కనీస వసతులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మంచినీరు కూడా అందించకుండా దౌర్భాగ్య స్థితికి కనిపిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతం పర్యటన నేపథ్యంలో మొత్తం గ్రామీణ ప్రాంతం సస్యశ్యామలంగా అభివృద్ధి చేస్తాం, గ్రామాల అభివృద్ధే మా ప్రభుత్వం లక్ష్యమని చెప్పి ప్రకటన చేశారు. మరి ఈ ఊరిలో నీరు లేదు, ఈ ఊరిలో డ్రైనేజ్ లేదు, ఈ ఊరిలో చాలా చోట్ల ఏరియాకి సీసీ ర్యాంపులు లేవు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఎదురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించాలి, సంపూర్ణంగా అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పట్టివ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా పీవీటీజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న 1 లక్ష రూపాయలు పెంచుతూ ప్రకటన చేసింది. 2,39,000 నుండి 1 లక్ష రూపాయలు పెంచి 3,29,000 ప్రభుత్వం పెంచింది. కానీ వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారంగా 18 x 20 అడుగులు ఇల్లు నిర్మాణానికి నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా పోల్చుకున్నప్పుడు కనీసం 10 లక్షల రూపాయలు అయితే తప్ప ఇల్లు పూర్తి కాదనేది గిరిజన రైతులు, పేదలు, ముఖ్యంగా పీవీటీజీ తెగలకు సంబంధించిన ప్రజానీకం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పీవీటీజీలు అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉండడమే కాదు, కొండ ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ ఉండట్లేదు సరిగా. ఈ నేపథ్యంలో ఇటుక ధర, అలాగే ఇనుము, సిమెంటు, కూలీ, ఇతర ధరలు మొత్తం పెరిగిన ఈ పరిస్థితిలో వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇల్లుకు సంబంధించి నిర్మాణానికి డబ్బులు కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాం. అటవీ హక్కుల చట్టం ఈరోజు వచ్చి దాదాపుగా సుమారు 17 సంవత్సరాల పైన అవుతుంది. కానీ ఈరోజు వరకు ఈ గ్రామానికి ఒక్క అటవీ హక్కులకు సంబంధించి ఒక పట్ట ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం. అటవీ హక్కుల చట్టంలో చెప్పింది చారిత్రకమైన అన్యాయం జరిగింది ఆదివాసులకు, వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి, 10 ఎకరాలు తక్కువ లేకుండా భూమి ఇవ్వాలని చెప్తుంటే ఈరోజు ఈ ఊరిలో ఒక్క పోడు పట్ట ఇవ్వకపోవడం చాలా దారుణం, కాఫీ తోటకు పట్ట ఇవ్వకపోవడం దారుణం. ఆ రకంగా ఈ ఊరు పట్ల, ఈ పీవీటీజీ గ్రామం పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది సరైన చర్య కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఆ రకంగా ప్రభుత్వం మెడలుంచేనా ఈ ప్రాంత సమస్యకి సిపిఎం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి, పరిష్కారానికి కట్టుబడి ఉందని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అడుగులపట్టు పంచాయతీ కొత్తపుట్టు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విలీనం చేయాలని ప్రభుత్వం ఇటీవల కాలం ప్రతిపాదన చేసింది. స్కూల్లో 8 మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతానికి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, 10 మంది కన్నా తక్కువ మంది పిల్లలు ఉంటే స్కూల్ని ఎత్తేసి ఇంకో చోట విలీనం చేయాలని చెప్తుంది. అంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో అమాయక ఆదివాసీ ప్రజానీకం పీవీటీజీలకు డబ్బులు ఆశ చూపెట్టి అనేక ప్రాంతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి జనాభా నియంత్రణ చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరు ఎక్కువ మందిని, 2 కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, గిరిజన ప్రాంతమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కనండి, మేము అమ్మఒడి ఎంతమందికైనా మేము తల్లికి వందనం డబ్బులు మేము కేటాయిస్తాం, చదువుకు ప్రోత్సహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక పక్క చెప్తూనే మరోపక్క మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ అన్నీ ఈరోజు ఈ రకమైన పద్ధతిలో ఎత్తడం ఎంత దారుణమైంది. ఈరోజు పెద్దవేలు మండలంలో 30 స్కూల్స్, ఈ అల్లూరు జిల్లా ఐటీడీఏ పరిధిలో, పాడర ఐటీడీఏ పరిధిలో సుమారు 350 స్కూల్స్ని ఈ రకంగా ఎత్తేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో నివేదికను సమర్పించింది. తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలి. మారుమూల ప్రాంతంలో విద్య అందకపోతే అభివృద్ధి అనేది శూన్యం, గిరిజన అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి అనేది అసాధ్యం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ జిల్లాలో 350 పాఠశాలలను రద్దు చేయాలను, ఎత్తివేయాలను, లేదంటే విలీనం చేయాలని ఆలోచన ఏవైతే ఉందో తక్షణం విరమించుకోవాలి. లేకపోతే విద్యార్థులతో, విద్యాశాఖ తల్లిదండ్రులతో, అలాగే విద్యా కమిటీలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.